బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మరో 9 రోజుల్లో ఎన్నికల కురుక్షేత్రం జరగబోతుందని, ఇవి కేవలం ఎమ్మెల్యే, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కాదని, మీ 5 ఏళ్ల భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలని సీఎం జగన్ వెల్లడి. టీడీపీ అధినేత చంద్రబాబు చేసేవన్నీ మాయలు, కుట్రలు అన్న సీఎం, చంద్రబాబు మోసపూరిత మాటలు నమ్మకండని వ్యాఖ్య. 46-47 డిగ్రీల మండుటెండలో కూడా ప్రజలు తరలివచ్చారని, దర్శి ప్రజలను చూసి ఎండ కూడా భయపడుతుందని టీడీపీ అధినేత చంద్రబాబు వెల్లడి. టీడీపీకి ఎప్పుడు వెన్నుదన్నుగా నిలిచింది కార్యకర్తలేనని స్పష్టీకరణ. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో పశ్చిమ నగరాన్ని ప్రజాప్రతినిధులు గాలికి వదిలివేశారని ఎన్డీఏ కూటమి బీజేపీ పశ్చిమ అభ్యర్థి సుజనా చౌదరి విమర్శ. రాష్ట్రంలో అరాచక రాక్షస పాలన సాగించారని, అందుకే ప్రజలు వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపేందుకు సిద్ధంగా ఉన్నారని వెల్లడి. ప్రజల సంక్షేమం పట్టించుకొని మాయ కూటమి మాటలు ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని వైసీపీ పశ్చిమ అభ్యర్థి షేక్ ఆసిఫ్ వెల్లడి. ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని, జగనన్నను గెలిపించుకుంటామని స్వయంగా ప్రజలు చెబుతున్నారని స్పష్టీకరణ. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసేవన్నీ మాయలు, కుట్రలు అని ఈ 59 నెలల పాలనలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి మీ బిడ్డ మీ ఆశస్సుల కోసం మీ ముందుకొచ్చాడని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. మీ బిడ్డ భూములు ఇచ్చేవాడే కానీ లాక్కునేవాడు కాదు. చంద్రబాబు మోసపూరిత మాటలు నమ్మకండి సీఎం జగన్ వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో మీ బిడ్డ జగన్ కు ఓటు వేస్తే సంక్షేమ పథకాలన్నీ కొనసాగుతాయని ఆయన హామీ ఇచ్చారు. హిందూపురం అంబేద్కర్ సెంటర్లో శనివారం మధ్యాహ్నం జరిగిన ప్రచార బేర్లో సీఎం జగన్ ప్రసంగించారు. మరో 9 రోజుల్లో ఎన్నికల కురుక్షేత్రం జరగబోతుందని, ఇవి కేవలం ఎమ్మెల్యే, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కావని, మీ 5 ఏళ్ల భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలని చెప్పారు. పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలని, జగన్ కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు, ఇంటింటి అభివృద్ధి. అదే పొరపాటున చంద్రబాబుకి ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు, మళ్లీ మోసపోవటమేనని అన్నారు. పొరపాటున మళ్లీ చంద్రబాబుకి ఓటు వేస్తే కొండ చిలువ నోట్లో తలకాయ పెట్టినట్లేనని ఎద్దేవా చేశారు. పొరపాటున చంద్రబాబుకి ఓటు వేస్తే చంద్రముఖి మళ్లీ నిద్రలేస్తుందని, లేక లకలక అనుకుంటూ మీ దగ్గరకు వస్తుందని అన్నారు. గుర్తుపెట్టుకోండి అని వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, కేవలం ఎంపీలను ఎన్నుకోవడమే జరుగుతా ఉన్న ఎన్నికలు కావు. ఈ ఎన్నికలు రాబోయే 5 ఏళ్ల మీ ఇంటింటి భవిష్యత్తును, పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు. ఈ ఎన్నికలు అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు, ఇంటింటి అభివృద్ధి. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు, మళ్ళీ మోసపోవటం. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే ఏమవుతుంది? పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే కొండ చిలువ నోట్లో తలకాయ పెట్టినట్టే అన్నది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే ఏమవుతుంది? చంద్రముఖి మళ్ళీ నిద్ర లేస్తుంది. లేచి లకలక 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 అంటూ మీ దగ్గరికి వస్తుంది. 46-47 డిగ్రీల మండుటెండలో కూడా ప్రజలు తరలి వచ్చారని, దర్శి ప్రజలను చూసి ఎండ కూడా భయపడుతుందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. దర్శి యువతలో ఉత్సాహం పొంగి పొల్లుతుందని పేర్కొన్నారు. ఒకప్పుడు నాయకులు తక్కువగా ఉన్నా టీడీపీకి ఎప్పుడూ వెన్నుదన్నుగా నిలిచింది కార్యకర్తలేనని ఆయన స్పష్టం చేశారు. ప్రకాశం జిల్లా దర్శిలో నిర్వహించిన ప్రజాగలం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దర్శిలో ఎక్కడ చూసినా పసుపుమయం అయిపోయిందని, దీనికి అదనంగా జన సైనికులని వివరించారు. జన సైనికుల ఉత్సాహం చూస్తూ ఉంటే కడుపు నిండిపోతుందని చంద్రబాబు తెలిపారు. అంతేకాకుండా బీజేపీ నాయకులు, కార్యకర్తలు కూడా ఉన్నారు. 3 పార్టీలు కలిసిన తర్వాత ఇంకెవరైనా ఇక్కడ మనుగడ సాధిస్తారా? అటు కేంద్రం, ఇటు రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ ఖాయమని అన్నారు. మాగుంట శ్రీనివాసులరెడ్డి ఒంగోలు లోక్సభ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని, మాగుంట ఒంగోలులో ఒక బ్రాండ్ అని తెలిపారు.
అలాంటి వ్యక్తిని కాదని సైకో ఒక ఎర్రచందనం స్మగ్లర్ని తీసుకువచ్చారని విమర్శించారు. మీకు స్మగ్లర్ కావాలా, బ్రాండ్ కావాలా తెలుసుకోవాలని అన్నారు. దర్శ నుంచి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అసెంబ్లీకి పోటీ చేస్తున్నారని చంద్రబాబు తెలిపారు. ఆమెకు పుట్టుకతోనే రాజకీయ లక్షణాలు వచ్చాయని, వాళ్ళ తండ్రి ఎమ్మెల్యే గొట్టిపాటి నర్సయ్య అని వివరించారు. లక్ష్మి ఎన్నికల ప్రచారంలో ఉన్నప్పుడు ఒక మహిళ కాన్పుకు వస్తే అక్కడ డాక్టర్ లేకపోవడంతో ప్రచారం ఆపేసి కాన్పు చేసి తల్లి బిడ్డను కాపాడిందని తెలిపారు. లక్ష్మి ఒక సమర్థమైన డాక్టరే కాదు, ఒక సమర్థవంతమైన ప్రజా నాయకురాలని కొనియాడారు. ఆమె ప్రజలను తప్పకుండా ఆదుకుంటారని తెలిపారు. భూ హక్కు చట్టం ఎవరిది? భూమి జగన్ తాత ఇచ్చాడా మీకు? వాళ్ళ నాన్న ఇచ్చాడా మీకు? వాళ్ళ అవ్వ ఇచ్చిందా మీకు? ఎవరిది భూమి? మీ భూమి మీద ఈ ఫోటో ఏంటయా? ఏం చేయాలి దీన్ని? ఇప్పుడు చించి చిత్తు కాగితం చేసి చెత్త బొట్లో పారేయాలి. దానిపైన నీ బొమ్మ ఉండాలి. ఇక్కడితో ఆగలా సైకో పెత్తనం. ఇప్పుడు కొత్త చట్టం తీసుకొచ్చాడు. ఏదైతే పట్టాదారు పాస్ పుస్తకం లేదు, 10-1 లేదు, అడంగల్ లేదు, అన్ని రద్దు చేసి ఆయన పేరుతో ఆన్లైన్ లో పెట్టుకుంటా అంట మీ భూములన్నీ. ఇంకో పక్క ఒక ప్రైవేట్ కంపెనీ క్రిటికల్ రివర్ అనే కంపెనీకి కాలిఫోర్నియా ఉంటే వాళ్ళకు ఇదంతా అప్పచెప్పే పరిస్థితికి వచ్చాడు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో పశ్చిమ నగరాన్ని ప్రజా ప్రతినిధులు గాలికి వదిలివేశారని ఎన్డీఏ కూటమి పశ్చిమ అభ్యర్థి సుజనా చౌదరి దుయ్యపట్టారు. రాష్ట్రంలో అరాచక రాక్షస పాలన సాగించారని, అందుకే ప్రజలు వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధిస్తారని పశ్చిమ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి ధీమా వ్యక్తం చేశారు. శనివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా పూర్ణనందపేట తదితర ప్రాంతాలలో ఎన్డీఏ కూటమి పశ్చిమ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. కమలం సైకిల్ గుర్తుకు ఓటు వేసి కూటమి అభ్యర్థుల్ని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ వీధికి వెళ్లినా, ఏ వార్డుకు వెళ్లినా ప్రజలు తమ సమస్యల్ని చెబుతున్నారని, జగన్ పాలనలో తాము అనేక ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నారని, జగన్ పాలన పోయి చంద్రబాబు పాలన కావాలని అంటున్నారని తెలిపారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో ప్రజా సమస్యల్ని ప్రజా ప్రతినిధులు గాలికి వదిలివేశారని, రాష్ట్రంలో రాక్షస పాలనకు తెరతీశారని, అందుకే ప్రజలు జగన్ ఇంటికి పంపించేందుకు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. ప్రచార యాత్ర చేస్తూ ఉన్నాం. ప్రజలందరూ తన మన కులం మతం ఏమాత్రం తేడా లేకుండా అందరూ కూడా బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ చెప్పేది ఒకటే, మాకు గత 5 సంవత్సరాలు వృధా పాలన అయిపోయింది. అంత ముందు సంగతి ఎక్కువ మాట్లాడలేదు. వృధా పాలన అయిపోయింది, మంచి పాలన కోసం చూస్తున్నాం. కాబట్టి మార్పు తెచ్చుకోవడానికి మా ఓటు మేము సద్వినియోగం చేసుకుంటాం. ప్రత్యర్థులు వచ్చి మళ్ళీ ఏదో గాల్లో మేడలు కట్టడానికి చూపెడుతున్నారు. వాళ్ళ పక్కన ఇంకొక 2 పిల్లకాయలు కూడా వచ్చినాయి, చెప్పారు ఎవరమ్మా అని అడిగా, కానీ వాళ్ళు చెప్పలేపారు ఎవరని. ప్రత్యర్థి కూడా తిరుగుతున్నాడు పాపం. ఎవరికి ధర్మం అది. ఇప్పుడు నేను వచ్చి ధర్మం ప్రకారం కమలానికి సైకిల్కి ఓటేయమని మనం అడుగుతున్నా. కానీ ప్రతి ఒక్కరికి మనస్సాక్షిగా మీకు ఏది మంచి అనుకుంటే అది ఓటేయండి. 2 అభ్యర్థుల్ని కంపేర్ చేసుకొని ఓటేయండి. భారతీయ జనతా పార్టీ భారతదేశంలో అతిపెద్ద పార్టీ. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 10 సంవత్సరాల్లో భారతదేశం ఎలా అభివృద్ధి చెందిందో తెలుసు. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద పార్టీ. ఆయన నాయకత్వంలో ఎంతమంది బెనిఫిట్ అయ్యారు, ఏం చేశారు, వాళ్ళ దక్షత ఏంటనేది అందరికీ తెలుసు. కాబట్టి వాటిని కంపేర్ చేసుకుని రేపు పొద్దున నేను అభ్యర్థిని, చిన్ని గారు అభ్యర్థి, దాని ఆపోజిట్గా ఎవరున్నారు, ప్రత్యర్థులు ఏంటి. ప్రజల సంక్షేమం పట్టించుకొని మాయ కూటమి మాటలు ప్రజలు నమ్మే స్థితిలో లేరని వైసీపీ పశ్చిమ అభ్యర్థి షేక్ ఆసిఫ్ తెలిపారు. ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని, జగనన్నను గెలిపించుకుంటామని స్వయంగా ప్రజలు చెబుతున్నారని అన్నారు. ఎన్నికల్లో అఖండ మెజారిటీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. 40 డివిజన్లో పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభంజనం నడుస్తుందని, జగనన్న సారథ్యంలో మళ్లీ వైసీపీ ప్రభుత్వం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జగనన్న సంక్షేమ పథకాలతో రాష్ట్ర
రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో జీవనం సాగిస్తున్నారని అన్నారు. ఎన్నికల్లో మళ్లీ జగన్ ప్రభుత్వమే కావాలని కోరుకుంటున్నారని, కూటమి మాయమాటలు నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని తెలిపారు. మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ కూటమి విడుదల చేసిన మేనిఫెస్టో ఒక అద్భుత కల్పన అని, మోసపూరితంగా ఆచరణ సాధ్యం కాని హామీలను పొందుపరిచారని, అందుకే బీజేపీ కూడా మేనిఫెస్టో మోడీ ఫోటో కూడా వేయకుండా జాగ్రత్త పడ్డారని తెలిపారు. ఆంజనేయ రెడ్డి మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలకు వివరిస్తూ ఎన్నికల ప్రచారం చేస్తున్నామని, జగన్ ప్రభుత్వం మీద అపారమైన నమ్మకం ప్రజలకుందని, ప్రచారంలో ప్రజలే జగన్ ప్రభుత్వం మళ్లీ కావాలని కోరుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 40 డివిజన్ గడప గడప కార్యక్రమంలో కార్పొరేటర్ గారైన ఆంజనేయ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి గడపకు వెళ్ళి సమస్యలు తెలుసుకుంటూ ముందుకెళ్తున్నాం. మంచి స్పందన వస్తుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా జగనన్నే మళ్ళీ ముఖ్యమంత్రి, మేము జగనన్ని గెలిపించుకుంటామని చెప్పడం జరుగుతుంది. మరి ఇంత సంక్షేమం, ఇంత అభివృద్ధి చేసి జగనన్న మాకు ప్రతి ఒక్క గడపకు వెళ్ళి వాళ్ళని అడగమని చెప్పి మమ్మల్ని పంపించారు. ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా ఆనందంగా మళ్ళీ జగనన్నే సీఎం చేసుకుంటామని చెప్తున్నారు. అలాగే కోట్లాది రూపాయలతో అభివృద్ధి సంక్షేమం చేసి వెళ్ళి మేము ఓట్లు అడుగుతున్నాం. మరి ఏ ఒక్క అభివృద్ధికి నోచుకొని వాళ్ళు, అలాగే ఏ ఒక్క సంక్షేమానికి నోచుకొని వాళ్ళు వచ్చేసి వాళ్ళు ఓట్లు అడుగుతున్నారు. ఏదేదో మాయ మాటలు, మాయ కూటమి వచ్చేసి ఏదో మాయ హామీలు ఇస్తూ ముందుకెళ్తున్నారు. ప్రతి ఒక్కరికి కూడా బుద్ధి చెప్పే రోజున దగ్గరలోనే ఉంది. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలు ఆడడం ఖాయం. పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగిరివేయడం ఖాయం. అలాగే 3 నియోజకవర్గాల్లో కూడా వైసీపీ ప్రభంజనం. అలాగే కేసినేని నాని గారు కూడా భారీ మెజార్టీతో గెలిచి ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గం నుంచి ఒక ఎమ్మెల్యేగా నేను గెలిచి జగనన్నకి కానుక ఇస్తామని చెప్పేసి ఈ మీడియా సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి గారు షేక్ ఆసిఫ్ గారు, ఎంపీ గారు కేసినేని నాని గారు, పుణ్యశీల గారు, మా కార్పొరేటర్లు, డివిజన్ నాయకులు, చైర్మన్లు, డైరెక్టర్స్, ప్రెసిడెంట్లు అందరూ ఈరోజు మనం గడప గడపకి వెళ్ళటం అన్నది జరుగుతుంది. ఈరోజు వైఎస్ఆర్సీపీ మ్యాన్ ఫెస్టివల్ కానీ జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్ల కాలంలో నా డీబీటీ ద్వారా, నాన్ డీబీటీ ద్వారా అందించిన సంక్షేమ పథకాలు కానీ ఏ రకంగా ప్రజలకు అందినాయన్నది ప్రజలందరూ వాళ్ళ ఆశ్వధ్వానాలతోటి మమ్మల్ని ఆహ్వానిస్తుంటే, రేపటి రోజున మీరు చెప్పినా చెప్పకపోయినా మేము వేసేది ఫ్యాన్ గుర్తుకే జగన్ గారు అని చెప్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఈరోజు టీడీపీ వాళ్ళు మేనిఫెస్టివల్ చూసాము, ఎంత అభూత కల్పనగా ఉందన్నది ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు. ఎందుకంటే మోదీ గారు బొమ్మ కూడా దాని మీద వేయకుండా మోదీ గారు జాగ్రత్త పడ్డారంటే ఆలోచించాలి. అది ఎంత మోసపూరితంగా ఉన్నాయి, ఎంత అబద్ధాలు, ఎంత కల్పనతో ఉంది ఆ మేనిఫెస్టివల్ అన్నది ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. కనీసం బీజేపీ వాళ్ళు కనీసం దాన్ని టచ్ కూడా చేయలేదు. ఎందుకంటే రేపటి రోజున వీళ్ళు కాసే తిట్లలోన మేము కూడా అందులో భాగస్వామ్యం అవ్వాలా అని చెప్పి మోదీ గారు భయపడుతున్నారు. ఇలా డివిజన్లో ఉదయం నుంచి కూడా మరి ప్రతి రోడ్డు కూడా ఈరోజు తిరుగుతూ మనందరము కూడా చేసినటువంటి అభివృద్ధిని మరి చెప్పుకుంటూ ముందుకు వెళ్ళడం జరిగింది. ఈరోజు నేను మేనిఫెస్టో చూసినట్లయితే జగన్ గారి మీద ఒక నమ్మకం, వైఎస్ఆర్ గారి మీద ఒక నమ్మకం, వైఎస్ఆర్ కుటుంబం ఏదైతే చెప్తుందో ఆ మాట మీద నిలబడేటువంటి కుటుంబం అని చెప్పేసి ఈరోజు వైసీపీ ఇచ్చినటువంటి మేనిఫెస్టోను ప్రతి ఒక్కళ్ళు కూడా నమ్ముతున్నారు. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో ప్రతి ఒక్క ఆఫీసులో కూడా మరి మేనిఫెస్టోను పెట్టి అదంతా కూడా అమలుపరిచే విధంగా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆదేశించడం జరిగింది. ఆ విధంగా అన్నీ కూడా మరి జరగడం జరిగింది. కానీ ఈరోజు తెలుగుదేశం చేసినటువంటి మేనిఫెస్టో ఎవరు కూడా నమ్మరు. ఎందుకంటే అది చేసేటువంటిది కాదు, అన్నీ కూడా అబద్ధాలు. చెప్పింది ఎప్పుడూ కూడా చేసేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే గతంలో దాదాపుగా 14 సంవత్సరాలు మరి ముఖ్యమంత్రి చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు కూడా చెప్పినటువంటి మరి ఏదైతే మేనిఫెస్టో ఇచ్చారో అవన్నీ కూడా అమలుపరిచినటువంటి పరిస్థితి కాదు. కాబట్టి ఈరోజు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలందరూ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారిని, అదేవిధంగా వైసీపీకి ఎవరైతే నిలుస్తున్నారో మరి అందరినీ కూడా ప్రజలు ఆశీర్వదిస్తున్నారు. మంచి మెజార్టీతో మరి ఎక్కడ కూడా గెలిపించేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి తెలియజేసుకుంటూ రాబోయేటువంటి ఎలక్షన్లో ప్రతి ఒక్కళ్ళు కూడా మన కుటుంబాలకు మంచి జరిగింది అని, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు, మీ కుటుంబానికి మంచి జరిగితేనే నాకు ఓటేయండి అన్నారు. దాదాపుగా మనందరము కూడా ఒక్కసారి ఆలోచించి ఓటేసేటప్పుడు ఈ 5 సంవత్సరాల్లో కరోనా కష్టకాలంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా పేదలు ఎప్పుడూ కూడా ఆకలితో ఇబ్బంది పడకూడదు, వాళ్ళ యొక్క అవసరాలు ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి అన్ని రకాలుగా అమలుపరిచి
ప్రతి ఒక్కటి కూడా మరి కేంద్రంలో ఉన్న బీజేపీ కుట్రపూరిత రాజకీయాలకు తెరతీసిందని, రాష్ట్రంలో టీడీపీ, వైసీపీ, జనసేన బీజేపీకి వంతపాడుతున్నాయని జై భారత్ నేషనల్ పార్టీ పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి పోతిన వెంకట రామారావు తెలిపారు. బీజేపీ, టీడీపీ, జనసేన, వైసీపీలకు ప్రత్యామ్నాయంగా జై భారత్ నేషనల్ పార్టీ అభ్యర్థుల్ని గెలిపించాలని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కుమరిపాలెం తదితర ప్రాంతాలలో ఇంటింటికి వెళ్లి టార్చ్ లైట్ గుర్తుకు ఓటు వేసి తనని గెలిపించాలని జై భారత్ నేషనల్ పార్టీ పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి పోతిన వెంకట రామారావు ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీతి నిజాయితీ కలిగిన వ్యక్తులను ఎన్నుకోవడం ద్వారా రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకోవచ్చని, కుట్రపూరిత రాజకీయాలు చేసిన కూటమి వైసీపీ అభ్యర్థుల్ని ఓడించవలసిన సమయం ఆసన్నమైందని తెలిపారు. కేంద్రంలోని జాతీయ పార్టీలు, రాష్ట్రంలోని పార్టీలు నీచ రాజకీయాలు చేస్తూ రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేస్తున్నాయని, విద్యావంతులు, నీతి నిజాయితీకి మారుపేరైన పేరు తెచ్చుకున్న మాజీ సిపిఐ జాయింట్ డైరెక్టర్ జేడి లక్ష్మీనారాయణ ప్రత్యామ్నాయంగా జై భారత్ నేషనల్ పార్టీ పెట్టారని, టార్చ్ లైట్ గుర్తుకు ఓటు వేసి రాష్ట్ర భవిష్యత్తును కాపాడాలని పశ్చిమ అభ్యర్థి పోతిన వెంకటరామారావు ప్రజల్ని కోరారు. నా పేరు పోతిన వెంకటరామారావు, పోతిన రాము. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను పోటీ చేస్తా ఉన్నా. నా పేరు పోతిన వెంకటరామారావు. ఇది జేడీ లక్ష్మణ గారి పార్టీ, ఒక నిజాయితీపరుడు పెట్టిన పార్టీలో నేను పోటీ చేస్తూ ఉన్నా. మా ఎన్నికల గుర్తు బ్యాటరీ టార్చ్ అండి. ముఖ్యంగా ఇక్కడ ముస్లిం మైనార్టీ ఏరియాస్లో నేను ప్రచారం జరుగుతోంది ఈరోజు. ఇక్కడ మీ అందరికీ కూడా, ఇక్కడ ముస్లిం మైనార్టీ సోదరులందరికీ కూడా చెప్పాల్సింది ఏమిటంటే, ఇక్కడ కేంద్రంలో కానీ కేంద్రంలో ఉన్న బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం ఎంత కుట్ర చేస్తూ ఉందంటే, ఒక సెక్యులరిజంకి వాళ్ళు మూట కట్టారు. వాళ్ళు ఎవరు కూడా సెక్యులర్ భావాలు ఉన్న వాళ్ళు ఎవరు కూడా బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వంలో లేరు. ఇక్కడ బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే 4% ఎగ్జిస్టింగ్ ఉన్న రిజర్వేషన్ని కూడా తీసేయడానికి అన్ని రకాలుగా జీవోలు రెడీ చేసి వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నారు, బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం రేపు అధికారంలో వస్తే కేంద్రంలో భారతదేశం అంతటా కూడా ఏ రాష్ట్రాల్లో అయితే 4% రిజర్వేషను అవలంబిస్తూ ఉన్నామో, ఇస్తున్నారో మన రాష్ట్ర ప్రభుత్వాలు, బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాలు ముస్లిం మైనార్టీ సోదరులకు ఇస్తున్నారో అది పూర్తిగా రద్దు చేస్తామని అఫీషియల్గా పబ్లిక్గా ఏం సిగ్గులెగ్గు లేకుండా కూడా ప్రకటిస్తూ ఉన్నారంటే ఎంత అన్యాయం అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. ఉన్న 4% రిజర్వేషన్ కూడా తీయటానికి మీకు గల హక్కు ఏమిటి అని ప్రశ్నిస్తూ ఉన్నాం. దీనికి వాళ్ళు ఏం అన్యాయం చేశారు? ఇది ఏమన్నా పాకిస్తాన్లో ఉన్నామా, మన బంగ్లాదేశ్లో ఉన్నామా, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నామా? భారతదేశం యునైటెడ్ ఇండియా అని చెప్పి మీరు 100 దఫాలుగా గొంతు ఎత్తి మాట్లాడతారు కదా. బ్యాంకులను దోచేసిన దోపిడీ పెత్తందారులకు సామాన్య ప్రజల జీవనంలో ఉన్న సామాన్య వ్యక్తికి మధ్య ఎన్నికల పోటీ జరుగుతుందని పశ్చిమ వైసీపీ నేత పోతిన వెంకట మహేష్ అన్నారు. పేద ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తి మన ఎమ్మెల్యే అభ్యర్థి ఆసిఫ్ అని, ఆయనను గెలిపించాలని ప్రజలకు మహేష్ విజ్ఞప్తి చేశారు. 50 డివిజన్లో వైసీపీ పశ్చిమ ఎమ్మెల్యే ఆసిఫ్ కు మద్దతుగా వైసీపీ నేత పోతిన వెంకట మహేష్ శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజల అభివృద్ధి సంక్షేమం వైసీపీతోనే సాధ్యమని తెలిపారు. సామాన్యునికి పెత్తందారులకు మధ్య పశ్చిమంలో పోటీ జరుగుతుందని, సామాన్యుడు సౌమ్యుడు అయితే ఆసిఫ్ ని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేశారు. ప్రచారంలో ప్రజలే స్వచ్ఛందంగా జగనన్న ప్రభుత్వం కావాలని చెప్తున్నారని, ఫ్యాను గుర్తుకే ఓటు వేస్తామని చెప్తున్నారని తెలిపారు. కమలం కంత్రీలను నమ్మవద్దని, అతి సామాన్యుడు మనలో ఒక వ్యక్తి అయిన ఆసిఫ్ ను గెలిపించుకోవడం ద్వారా మన సమస్యలు పరిష్కారం అవుతాయని తెలిపారు. ఫ్యాన్ గుర్తుకి ఓటు వేసి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల్ని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక చేత్తో 2019 మేనిఫెస్టో పట్టుకొని 99% హామీలు అమలు చేశామని దమ్ముగా చెప్తున్నటువంటి ప్రజానాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు, మరొక పక్కన మేనిఫెస్టో అంటే చెత్తబుట్టలో వేయడానికి కూడా పనికిరాని 2 కాగితాలని చూపించేటువంటి కూటమి నాయకులు మరొక వైపు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తా ఉన్నారు? నేను గత మేనిఫెస్టోలో 99% హామీలు అమలు చేశా, రాబోయే 5 ఏళ్లలో పెన్షన్ 3500 చేస్తా, ఈ సంక్షేమ పథకాలు కొనసాగిస్తా, పేద ప్రజల జీవితాలని మరింత అభివృద్ధి చేస్తా, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో దూసుకెళ్లేలా చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉంటే, మరొక పక్కన కూటమిలో మీరు చూశారు కనీసం మేనిఫెస్టో ముట్టుకోవడానికి కూడా బీజేపీ అగ్రనాయకత్వం ఇష్టపడాలి. ఇంకొక పక్కన చూస్తే పవన్ కళ్యాణ్ గారి బొమ్మ కూడా మరి నిన్న ప్రకటనలో లేదు. అది కూటమి మేనిఫెస్టోనా, తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోనో ఈ రోజున ప్రజలకు సమాధానం చెప్పాలి. ఇటు బీజేపీ నాయకులు చెప్పాలి, అటు జనసేనలో మిగిలిన ఒక 10 మంది నాయకులు కూడా సమాధానం చెప్పాలి. రాష్ట్ర వ్యాప్తంగా 10 మంది ఉంటారు మొత్తం కలిపి, వాళ్ళు సమాధానం చెప్పాలి. బీజేపీ నాయకులు ఎందుకు మేనిఫెస్టోలో ఉండడానికి ఇష్టపడలేదు?
అంటే తెలుగుదేశం పార్టీ అమలు చేయలేనటువంటి హామీలు ఇచ్చిందనా? బడ్జెట్ సరిపోదనా? ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు ప్రజల్లోని ఎంత బలంగా ఉన్నాయి. ఈరోజు 50 డివిజన్లోని పోతిన్ మహేష్ గారు ఆయనకున్న కమిట్మెంటు, ఆయన ప్రజల పట్ల చూపించే ప్రేమ, అభిమానం, ఆప్యాయత ఎక్కడున్నా సరే ప్రజలకి ఎక్కడైతే న్యాయం జరిగిద్దో, ప్రజలకు ఎక్కడైతే మంచి అందిద్దో అక్కడ నేనుంటాను అనే ఆయన సిద్ధాంతం ఈరోజు ఏంటో 50 డివిజన్ ప్రజలందరూ చూశారు. నేను తెలియజేసేది ఏంటంటే 50 డివిజన్లో కొండ ప్రాంతం చిట్ట చివరి దాకా ఎక్కాము. ఏ గడప చూసినా సరే మాకు సంక్షేమ పథకాలు అందాయి. మహిళలు అయితే మాకు ఇల్లు పట్టాలు ఇచ్చారు. జగనన్ననే గెలిపించుకుంటాం, జగనన్న వెంట మేమంతా ఉంటాము, మీరు ఇక్కడ దాకా రావక్కర్లేదు అని చెప్పడం జరుగుతుంది. ప్రతిపక్షాల కోసం ఈరోజు మాట్లాడాలనుకుంటున్నా. ప్రతిపక్షాలు వాళ్ళ దగ్గర ఉంటే బంగారం అంటారు, పక్కకి వెళ్ళిపోతే ఎట్లా పడితే అట్లా మాట్లాడతారు. ఆయన అపర్ కుబేరుడు కదా, ఆయన దగ్గర ఎన్నో కోట్లు ఉన్నాయి కదా. ప్రజలందరినీ, చుట్టూ ఉన్న క్యాడర్ని, ప్రతి ఒక్కరిని మాయమాటలు చెప్పి మోసం చేసే కదా ఆయన చుట్టూ తిప్పుకుంటున్నారు. అలాంటి ఎన్డీఏ కూటమి అభ్యర్థి సుజనా చౌదరిని విమర్శించే నైతిక అర్హత పోతిన మహేష్ కు లేదని జనసేన సెంట్రల్ నియోజకవర్గ పార్టీ అధ్యక్షులు బాడిత శంకర్ మండిపడ్డారు. సుజనా లాంటి వ్యక్తులు నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఎన్నికైతే నియోజకవర్గం అన్ని విధాల అభివృద్ధి చెందుతుందని స్పష్టం చేశారు. విమర్శలు చేసే ముందు మీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్ని కోట్లు దోచుకున్నారో మాట్లాడాలని హితో పలికారు. సుజనా చౌదరి విమానంలో తిరుగుతున్నారని విమర్శలు చేస్తున్నారని, మీరు ఢిల్లీకి నడుచుకుంటూ వెళ్తారా అని ఎద్దేవా చేశారు. రోజు పోతిన మహేష్ మాట్లాడుతూ సుజనా చౌదరి గారి మీద వేల కోట్లు దోపిడీ చేశాడని అంటున్నారు. పోతిన మహేష్, నిన్ను సూటిగా ప్రశ్నిస్తున్నా. నీ జగన్ రెడ్డి 2004కి తర్వాత ఆస్తులు ఎంత, ముందు ఆస్తులు ఎంత? ఈ దోపిడీ చేశారనే మీ నాయకుడి మీద 31 కేసు పెట్టింది ఈడీ కానీ సిబిఐ కానీ. ఈ తెలుసుకొనే మాట్లాడు. మీ సాక్షి పేపర్, అబద్ధాల సాక్షి పేపర్లో ముద్రిచ్చేసి వాళ్ళు దోపిడీ చేశారు, వీళ్ళు దోపిడీ చేశారంటే కుదరదు. సాక్షి ఆధారాలు లేని 31 కేసు మీ మీద ఉంది, మీ నాయకుడి మీద ఉంది. వెళ్ళి నువ్వు అక్కడ జాయిన్ అయ్యావు ఆ సంతలో. నువ్వు కూడా దోపిడీదారుడివేగా. జనసేన కార్యకర్తల్ని పీల్చి పిండి చేశావు. అందరినీ, జనసేన లీడర్లని, కార్యకర్తల్ని ఎవరినైనా వదిలేవా నువ్వు మాట్లాడేటప్పుడు నాలిక దగ్గర పెట్టుకొని మాట్లాడు. లేకపోతే ఈ 13వ తారీఖు ఎన్నికల గురించి మాట్లాడు. సుజనా చౌదరి గారి గురించి, చిన్ని గురించి, లోకల్ కాదనే పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. ఎవరు లోకలు? జోగి రమేష్ ఎక్కడో పెనమలూరులో పోటీ చేస్తున్నాడు. అనిల్ కుమార్ ఎక్కడ? నెల్లూరు ఇక్కడ పోటీ చేస్తున్నాడు. సుజనా చౌదరికి ఈ ఏరియాలో ఇల్లు ఉంది, ఆయన కృష్ణా జిల్లా వాసి. ఆయన్ని పట్టుకొని లోకల్ కాదని అంటావు. విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ఓ ఇంజనీరింగ్ అధికారి చేష్టల వలన దుర్గగుడి పవిత్రత మసగా మారుతోంది. ఆ ఇంజనీరింగ్ అధికారి మహిళా సెక్యూరిటీ సిబ్బందితో చేసిన వికృత చేష్టల రాసలీలల వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఈ ఘటనపై ఆలయ ఈవో రామారావు విచారణకు ఆదేశించారు. పవిత్రమైన ఆలయ పరిసరాల్లో ఇలాంటివి చోటు చేసుకోవడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ఓ ఇంజనీరింగ్ అధికారి రాసలీలల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఓ ఇంజనీరింగ్ అధికారి మహిళా సెక్యూరిటీ సిబ్బందిని తన ఛాంబర్కు పిలిపించుకొని వారు చేసిన చిన్ని తప్పులను లేవనెత్తుతూ వారిని లైంగికంగా లోపరుచుకున్నారు. 3 రోజుల క్రితం కూడా ఓ మహిళతో ఆయన సన్నిహితంగా ఉన్న వీడియో వెలుగులోకి వచ్చింది. ఆ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ రాసలీలల ఎపిసోడ్ ప్రస్తుతం సంచలనంగా మారింది. సదరు ఇంజనీరింగ్ అధికారిపై ఆలయ సిబ్బందిలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఈ ఉదంతంపై దుర్గగుడి ఈవో రామారావు విచారణకు ఆదేశించారు. ఇంజనీరింగ్ అధికారిని వదిలివేసి ఉన్నతాధికారులకు సమాచారం చేరవేసిన సెక్యూరిటీ ఆఫీసర్గా పనిచేస్తున్న సాయిని విధుల నుంచి తొలగించారు. ఇంజనీరింగ్ అధికారిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో దుర్గగుడి సిబ్బంది ముక్కును వేలేసుకుంటుంది. తప్పు చేసిన వారిని వదిలిపెట్టి నిజం చెప్పిన వారిపై కొరడా చూపిస్తున్నారని ఈవోపై దుర్గగుడి సిబ్బంది ఆరోపణలు గుప్పిస్తున్నారు. మరొక వైపు పవిత్రమైన ఆలయ పరిసరాల్లో ఇలాంటివి చోటు చేసుకోవడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంతమంది ఎంపీలు మారినా విజయవాడ పశ్చిమంలో ఒక రోడ్డు ఎటూ కలవలేక ఎటూ కాకుండా మిగిలిపోయింది. వివరాలకు వెళ్తే బీఆర్టీఎస్ రోడ్డు చివరిలో కేదారేశ్వరపేట, పెజ్జోనిపేట, కుద్దూస్ నగర్ మధ్య దాదాపు కిలోమీటర్ పొడవున ఉండే రోడ్డును మాత్రం అధికారులు పూర్తి చేయలేక చతికిల పడుతున్నారు. గతంలో లగడపాటి రాజగోపాల్ 10 ఏళ్లు, కేసినేని నాని 10 ఏళ్లు ఉన్నా కూడా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం పరిధిలో ఈ భాగాన్ని మాత్రం పూర్తి చేయలేదు. ఈ రోడ్డు పూర్తయితే నేరుగా బొగ్గు లైన్ క్వార్టర్స్ మీదుగా రైల్వే స్టేషన్ కు కలుస్తుంది. రైల్వే అధికారుల్ని ఒప్పించలేక ప్రజా ప్రతినిధులు చతికిల పడ్డారు. పాత రాజరాజేశ్వరిపేట,
కొత్త రాజేశ్వరిపేట మధ్య లెవెల్ క్రాసింగ్ వద్ద అండర్ పాస్, కంసారిపేట నైజాం గేట్ వద్ద ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ లేదా అండర్ పాస్ విషయంలో కూడా ఎన్నికైన ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యం వహించారు. ఓట్లు అడిగేటప్పుడు తప్ప రైల్వే అధికారులతో చిక్కుల్ని పరిష్కరించడంలో మాత్రం విఫలమయ్యారు. ఫోర్మెన్ బంగ్లా వద్ద రోడ్డును రైల్వే అధికారులు 2.5 ఏళ్ల పాటు మూసేసిన ఎంపీ, మంత్రి, ఎమ్మెల్యేలు ఉన్నా ఏం చేయలేక చేతులెత్తేశారు. దేశ అభివృద్ధిలో భాగస్వాములు అవుతూ భారీ ఎత్తున యువత దుష్ట పార్టీ వైసీపీని వీడి బీజేపీలో చేరడం ముదావాహమని విజయవాడ పశ్చిమ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి తెలిపారు. విజయవాడ లంబాడిపేట నుంచి భారీ సంఖ్యలో యువత, ముస్లిం మహిళలు బీజేపీలో చేరారు. మాజీ కార్పొరేటర్ తాజా నూద్ దాస్ కుమారుడు రవి నాయకత్వంలో బీజేపీలో చేరడం సంతోషంగా ఉందని తెలిపారు. మానవతా దృక్పథంతో ప్రజాసేవ చేయాలనేది తన అభిమతమని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి ఎంఎస్ బేగ్ తదితరులు పాల్గొన్నారు. జగన్ ప్రభుత్వం చేసిన పనుల్ని టీడీపీ నాయకులు తమవిగా చెప్పుకుంటున్నారని విజయవాడ తూర్పు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ ఆరోపించారు. నియోజకవర్గ ఎమ్మెల్యే అసమర్థుడని, నియోజకవర్గ అభివృద్ధిని గాలికి వదిలివేశారని విమర్శలు గుప్పించారు. ప్రతిపక్షం కుల రాజకీయాలతో ప్రజల వద్దకు వెళ్తూ ఉంటే తాము చేసిన సంక్షేమంతో ప్రజల వద్దకు వెళ్తున్నామని స్పష్టం చేశారు. విజయవాడలో శనివారం ఆయన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ హయాంలో తూర్పు నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి జరిగిందని చెప్పారు. చిన్న సమస్య ఉన్న సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించామని తెలిపారు. గద్దె రామ్మోహన్ ఓ అసమర్థ ఎమ్మెల్యే అని, మాటలతో షో రాజకీయాలతో పబ్బం గడుపుకుంటున్నారని అన్నారు. నియోజకవర్గానికి ₹1 కూడా శాంక్షన్ చేయించలేకపోయాడని, 4.5 ఏళ్లలో 4 సార్లు నియోజకవర్గం మొత్తం తిరిగి సమస్యలు అడిగి పరిష్కరించారని చెప్పారు. గద్దె తూర్పు నియోజకవర్గాన్ని పూర్తిగా గాలికి వదిలివేశారని అన్నారు. గద్దె టీడీపీ నేతలు రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారని, తనపైన ప్రచారం చేయడానికి ఏం లేక చనిపోయిన నెహ్రూ గురించి మాట్లాడుతున్నారని అన్నారు. గద్దె ఎక్కడికి వెళ్లినా ఏం చేశావని ప్రజలు నిలదీస్తున్నారని, అందుకే ఆయన ప్రచారం చేయడం లేదని తెలిపారు. తూర్పు నియోజకవర్గంలో కాంట్రాక్టుల్ని గద్దె తమ్ముడే చూస్తారని ఆరోపించారు. 14కి ఉన్నప్పుడు పరిస్థితి, ఇప్పుడున్న పరిస్థితి, పార్టీల పరంగా కానివ్వండి, రాజకీయాల పరంగా కానివ్వండి, వ్యక్తిగతంగా కానివ్వండి, అనేక విధమైన మార్పులు ఈ 10 సంవత్సరాల్లో చోటు చేసుకున్నాయి. నాకు ఇంకా గుర్తు, 2014లో నేను పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేస్తున్నప్పుడు మీట్ ది ప్రెస్ కార్యక్రమంకి వచ్చినప్పుడు నాతో పాటు పెద్దలు మాజీ డిప్యూటీ మేయర్ నరసరాజు గారు వచ్చారు. ఎందుకంటే ఆ రోజు ఒక గైడెన్స్ ఇస్తానికి, అదేవిధంగా పైన ఎలాగో ధైర్యంగా ఉండటానికి తండ్రి దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారు ఆ రోజు ఉండేవారు. కానీ 10 సంవత్సరాల కాలంలో నెహ్రూ గారు లేకపోవటం, అదేవిధంగా జీవితంలో ఇబ్బందులు వచ్చినా, కష్టాలు వచ్చినా అవన్నీ గారు దాటుకుని ముందుకెళ్ళే ఆ ఒక్క మనస్తత్వం కానివ్వండి, అవన్నీ గారు ఈ 10 సంవత్సరాలు వస్తాం గారు జరిగింది. మళ్ళీ ఈరోజు దేవుడు ఒక ఆశీస్సులతో మళ్ళీ మీ ముందుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయవాడ తూర్పు నియోజకవర్గ అభ్యర్థిగా వస్తాం. మరి ముఖ్యంగా ఈ యొక్క 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత పెద్దలు గౌరవనీయులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈరోజు తూర్పు నియోజకవర్గంలో గత ప్రభుత్వాలు లేకపోతే గత పాలకులు గారు ఎవ్వరూ చేయలేని విధమైన అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు మేము తూర్పు నియోజకవర్గంలో చేస్తాం జరిగింది. ఈరోజు తూర్పు నియోజకవర్గం ఒక పరిధిగా 2వ డివిజన్ నుంచి 22వ డివిజన్ వరకు 1994లో టీడీపీ విజయం తరహాలో ఈ ఎన్నికల్లో కూటమి విజయం ఉంటుందని గద్దె రామ్మోహన్ ధీమా వ్యక్తం చేశారు. పెన్షన్దారుల ప్రాణాలు పోయినా జగన్ కు రాజకీయ లబ్ధి ముఖ్యమని, నెల క్రితమే కోర్టు ఆదేశాలు ఇచ్చిన అధికారులు ఇంటింటికి వెళ్లి పెన్షన్ ఇవ్వలేదని మండిపడ్డారు. మానవత్వం లేకుండా వృద్ధుల్ని ఇబ్బందులు పెట్టి చంద్రబాబుపై నింద వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం శాంతినగర్లో టీడీపీ అభ్యర్థి గద్దె రామ్మోహన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెన్షన్దారుల ప్రాణాలు పోయిన
అయిన జగన్ కు రాజకీయ లబ్ధి ముఖ్యమని మండిపడ్డారు. నెల క్రితమే కోర్టు ఆదేశాలిచ్చినా అధికారులు ఇంటింటికి వెళ్లి పెన్షన్ ఇవ్వలేదని తెలిపారు. మానవత్వం లేకుండా వృద్ధుల్ని ఇబ్బందులు పెట్టి చంద్రబాబుపై నింద వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వ్యతిరేకతను అనుకూలం చేసుకుని జగన్ ఓట్ల రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. జగన్ చేసే పనుల్ని అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అనేక మంది ఆవేదనతో జగన్ ను శపిస్తున్నారని అన్నారు. పరదాలు కప్పుకొని భద్రత నడుమ దాక్కుని వెళ్లే జగన్ కు ప్రజల కన్నీళ్లు కనిపించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుట్రతో లిటిగేషన్ పెట్టి స్థలాలు కబ్జా చేయాలని కుట్ర ఇది అని చెప్పుకొచ్చారు. మనకి తరతరాలుగా వస్తున్న ఆస్తుల పత్రాలపై జగన్ ఫోటో ఎందుకని ప్రశ్నించారు. పాసు పుస్తకాలు మైలురాళ్లపై ఫోటోలు ఏంటని ప్రశ్నించారు. జగన్ మాయను మోసాలను ప్రజలు గుర్తించారని బుద్ధి చెబుతారని అన్నారు. 5 ఏళ్లలో రాష్ట్రం నాశనమైందని పేదల జీవితాలు తిరోగమనం అయ్యేలా చేశారని మండిపడ్డారు. టీడీపీ రూపొందించిన మేనిఫెస్టోలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముస్లింలతో పాటు 100 పాఠశాలకు సంక్షేమ పథకాలను ప్రకటించడం అభినందనీయమని 100 పాఠశాల సంఘం నాయకులు తెలియజేశారు. ముస్లింల అభ్యున్నతి కోసం కృషి చేస్తే చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసేలా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 100 పాఠశాల కుటుంబాలకు కృషి చేయాలని తెలిపారు. పశ్చిమ నియోజకవర్గం టీడీపీ కార్యాలయంలో నాగూర్ మీడియాతో మాట్లాడారు. 100 పాఠశాల సంక్షేమం కోసం ప్రతి సంవత్సరం 100 కోట్ల రూపాయలు కేటాయిస్తామని ప్రకటించడం సంతోషకరమని అన్నారు. 100 పాఠశాల సమస్యల్ని చెప్పుకునే అవకాశం కూడా జగన్ ఇవ్వలేదని అన్నారు. గతంలో ముస్లిం మైనార్టీ 100 పాఠశాల సంక్షేమం కోసం చంద్రబాబు అనేక పథకాలు అమలు చేశారని తెలిపారు. ఉద్యోగస్తులు, పెన్షనర్స్, కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు, అదేవిధంగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు, వీళ్ళందరూ కూడా మరి ఈ ప్రభుత్వంలో ఈనాడున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ప్రభుత్వంలో ఏ విధంగా ఉన్నారు, అదేవిధంగా ఇంతకుముందు మరి టీడీపీ గవర్నమెంట్లో కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు, పెన్షనర్లు ఏ విధంగా ఉన్నారని దాని మీద ఈ మధ్యకాలంలో చాలామంది రకరకాలుగా మరి చెప్పడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మరి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులలో వాళ్ళకు ఉన్నటువంటి ఫైనాన్షియల్ ఇష్యూస్ అయితేనేంటి, నాన్ ఫైనాన్షియల్ ఇష్యూస్ అయితేనేంటి, అదేవిధంగా కాంట్రాక్ట్ ఉద్యోగస్తులను రెగ్యులరైజ్ చేసేటువంటి విధానము, వీటన్నిటి మీద కొన్ని విషయాలు ఈ సందర్భంగా నేను తెలియజేయాలను. మరి ఈనాడు ఉన్నటువంటి వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మరో 9 రోజుల్లో ఎన్నికల కురుక్షేత్రం జరగబోతుందని, ఇవి కేవలం ఎమ్మెల్యే, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కాదని, మీ 5 ఏళ్ల భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలని సీఎం జగన్ వెల్లడి. టీడీపీ అధినేత చంద్రబాబు చేసేవన్నీ మాయలు, కుట్రలు అన్న సీఎం, చంద్రబాబు మోసపూరిత మాటలు నమ్మకండని వ్యాఖ్య. 46-47 డిగ్రీల మండుటెండలో కూడా ప్రజలు తరలి వచ్చారని, దర్శి ప్రజలను చూసి ఎండ కూడా భయపడుతుందని టీడీపీ అధినేత చంద్రబాబు వెల్లడి. టీడీపీకి ఎప్పుడు వెన్నుదన్నుగా నిలిచింది కార్యకర్తలేనని స్పష్టీకరణ. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో పశ్చిమ నగరాన్ని ప్రజాప్రతినిధులు గాలికి వదిలివేశారని ఎన్డీఏ కూటమి బీజేపీ పశ్చిమ అభ్యర్థి సుజనా చౌదరి విమర్శ. రాష్ట్రంలో అరాచక రాక్షస పాలన సాగించారని, అందుకే ప్రజలు వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపేందుకు సిద్ధంగా ఉన్నారని వెల్లడి. ప్రజల సంక్షేమం పట్టించుకోని మాయ కూటమి మాటలు ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని వైసీపీ పశ్చిమ అభ్యర్థి షేక్ ఆసిఫ్ వెల్లడి. ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని, జగనన్నను గెలిపించుకుంటామని స్వయంగా ప్రజలు చెబుతున్నారని స్పష్టీకరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.